ప్రపంచానికి మంచి సబ్జెక్ట్ పంచాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశం వాళ్ళది. ఓకే. అందుకని అలా నేర్చుకుంటున్నారు. నేను ఇలా ఎంతోమందిని ఎడ్యుకేట్ చేస్తున్నా. 5, 14, 23 తారీఖుల్లో పెళ్ళిళ్ళు చేయమాకండి, చేస్తే అబార్షన్స్ అయిపోతున్నాయి, మైండ్ మెచ్యూర్ కాని పిల్లలు పుడుతున్నారు, చాలా ప్రాబ్లంగా అవుతుంది అని చెప్పి ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నాం సాధ్యమైనంత వరకు. ఓకే. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఎవరైనా 5వ తారీఖు పెళ్లి చేసుకొని ఉంటే అవును కదా నేను 5వ తారీఖు పెళ్లి చేసుకున్నాను, అందువల్ల మళ్ళీ దీనిలో ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాను. ఈ 5, 14, 23 తారీఖుల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు వీళ్ళు బయట ప్రపంచానికి ఆదర్శ దంపతులు. ఎక్కడ? బయట ప్రపంచానికి ఆదర్శ దంపతులు. ఇంట్లో అన్నా చెల్లెళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంటుంది. ఇంత అద్భుతమైన పాయింట్స్ ఎవడన్నా చెప్తే రమ్మనండి, డిబేట్కి కూర్చుందాం. బయట ప్రపంచం అబ్బా ఇంతకన్నా మంచి జంట ఎక్కడన్నా దొరికిద్దా, ఇంత గొప్ప భార్యాభర్తలు, ఇంత గొప్ప ఆదర్శ దంపతులు, రేపు పొద్దున కళ్యాణంలో కూర్చోపెట్టండి, ఏళ్ళనే కూర్చోపెట్టాలి అని కూర్చోపెడతారు. ఇంట్లో అన్నా చెల్లెళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంటుంది. భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకు పడదు. ఓకే. మరి బయట ప్రపంచానికి అలా ఎలా కనిపిస్తాయంటే ప్రతి వాడికి ఇన్నర్ మైండ్ ఒకటి ఉండిద్ది, అవుటర్ మైండ్ ఒకటి ఉండిద్ది. బయట ప్రపంచానికి పెద్ద దేవుళ్ళు ఇలా కనిపిస్తారు, ఇంట్లో నానా గందరగోళంగా నానా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. లేదంటే ఆయన ఆర్మీకి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి వస్తాడు, వారం ఉండి వెళ్తాడు. లేదంటే అమెరికాకి వెళ్ళి 10 ఏళ్ళకి ఒకసారి వచ్చి ఒక 10 రోజులు ఉండి వెళ్తాడు. ఇదంతా 5వ నంబర్ నపుంసక గ్రహం. భార్యాభర్తల మధ్య అనుకూలత తక్కువ ఉండే గ్రహం. భార్యాభర్తల మధ్య అనుకూలత తక్కువ ఉంది కాబట్టి పిల్లలు సరిగ్గా పుట్టరు. ఓకే. ఇన్ని లాజిక్స్ ఉంటాయి, అంత ఇంటర్లింక్ ఇదంతా. నాకే మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుట్టి నాకు కాదు, నువ్వు చేసిన తప్పు ఫస్ట్ మూలంలో తప్పు చేసావు, పెళ్ళి డేటే తప్పు చేసావు. నాకేం తెలుసండి పంతులు గారు పెట్టా, అదే నువ్వు చేసిన తప్పు. నాకేం తెలుసండి పంతులు గారు చేశారంటే కుదరదు. ఈ రోజున నీకు ఫోన్లో అన్ని అదేందండి మా నాన్న వెళ్ళి రిజర్వేషన్కి క్యూలో నుంచొని రిజర్వేషన్ చేయించుకుని వచ్చాడంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి క్యూలో నుంచోవటం లేదే, ఫోన్లోనే చేసుకుంటున్నావుగా ప్రపంచం అంతా. మా నాన్న వెళ్ళి కరెంటు బిల్లు క్యూలో నుంచొని కట్టాడంటే నువ్వు కట్టడం లేగా, నువ్వు ఫోన్లోనే కడుతున్నావుగా. అంటే ప్రపంచం నీకు అర్థమైంది కదా. సో నానా ఇది కాదు, మన పంతులు గారు నమ్మాలి మనం, ఆయన చెప్పిన ముహూర్తాలు 4-5 తీసుకొని న్యూమరాలజిస్ట్ని కలవాలని చెప్పి సజెషన్ ఇవ్వాలి. ఓకే. ఇచ్చి జాగ్రత్త తెలుసుకోవాలి. పెళ్ళది సరే ఏదో చదువు అయితే రేపు మార్చిలో ఫెయిల్ అయితే మళ్ళీ సెప్టెంబర్లో రాసుకోవచ్చు.